కావాలంటున్నారు కానీ ఎలా కావాలో అనేటువంటి విషయమైన ఎవరు క్లారిటీ లేదు. 3 సెంట్లు గవర్నమెంట్ ఇచ్చింది. 3 సెంట్లు అంటే 144 గజాలు. 144 అంటే 1000 సేఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ క్రాస్ అవుతుంది. దిస్ ఈజ్ రూల్. 1000 ఎస్ఎఫ్టీ ఉంటే అర్బన్ లో ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ కాదు. ఇది ఫ్యాక్ట్, గవర్నమెంట్ పెట్టింది, దాన్ని మనం కాదనం. మరి ఆ యొక్క ప్రాపర్టీని సబ్ డివిజన్ కావాలి, కావద్దని ఎవరు చెప్పారు? చెప్పలేదు కదా. కావటం లేదు అని అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ ఆ విధంగా మీరు రిజిస్టర్డ్ చేయించుకోవాలి. చెప్తాను రిజిస్టర్ చేయించుకొని మాకు ఇచ్చినాక మేము ఆ ప్రకారంగా చేయకపోతే కనుక 100% నేను జవాబుదారిని, 100% మున్సిపల్ కమిషనర్ జవాబుదారి. లీగల్ కాకపోతే నేను చేయగలిగింది ఏమి లేదు. నేను చేయలేను అట్లా. ఇంకొకటి ఏంటి అని అంటే డీ పట్ట రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇప్పుడు లింక్ డాక్యుమెంట్ డీ పట్టనే ఉంటుంది, కానీ అది కానీ తీసుకోవట్లేదు. మీరు ఏంటంటే అలాంటి ఏదైనా లింక్ డాక్యుమెంట్లు ఏదైనా ఇష్యూస్ ఉంటే నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మాట్లాడి వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం వెళ్ళగలనే కానీ నేను అగేన్స్ట్ రూల్స్ అయితే వెళ్ళలేను. దిస్ ఇస్ క్లియర్. అండ్ మీరు ఎక్కడైనా కానీ ఎనీ ఇష్యూ మున్సిపల్ ఆఫీస్ లో ఒక ఫంక్షనరీ వర్క్ చేయడం లేదు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, అయినప్పటికీ పట్టించుకోవడం లేదు నెలల తరబడి అని అంటే కనుక జవాబుదారి నేను దాని జవాబుదారిని. మీరు ఎవరైనా అలాంటి ఉంటే ఇనిషియల్ వేసి నాకు ఇవ్వండి. ఒక్కసారి మున్సిపల్ కమిషనర్ చేత ఇనిషియల్ వేయించండి. మీకు ఎస్ఎల్ఏ అని ఒకటి ఉంది. ఎనీ ఇష్యూ ఎస్ఎల్ఏ లోపల చేసి పెడతా. ఒక కార్యక్రమం చేయడానికి వారం రోజులు అనుకోండి, ఒక బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వారం రోజులు టైం ఉంది. వారం రోజులు ఇస్తాను. సబ్జెక్ట్ కండిషన్, దాని సబ్జెక్ట్ క్రైటీరియా ఉండాలి. ఒక్క రోజు దాటినా కూడా నా జవాబుదారి. ఎందుకంటే అలాంటి అడ్మినిస్ట్రేషన్ అందించాలి మనం. సర్వీస్ డెలివరీ అనేది అందరికి అందిస్తేనే గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది. గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఆర్టీజీఎస్ సిస్టమ్ ద్వారా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాటికి అందరికి అందించాలనేసి. జవాబుదారి నేను, కానీ అగేన్స్ట్ రూల్స్ అయితే నేనేం చేయలేను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.